వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం. ఈరోజు వైకుంఠంలో 3 కోట్ల దేవతలు శ్రీమన్నారాయణుని దర్శించి సేవించుకుంటారు కనుక ఈ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. శ్రీకాకుళం నగరం రైతు మార్కెట్ దరి దూదివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామికి ఘనంగా పూజలు నిర్వహించారు. ఎన్నో ఏళ్ల చరిత్ర గల ఈ వెంకటేశ్వర దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనంలో మొదటిగా మహావిష్ణువును అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదిన సాయంత్రం 6 గంటల నుంచి భజన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ రోజున స్వామివారిని దర్శించుకుంటే ఆయురారోగ్య అష్టైశ్వర్యములే కాకుండా మన తరతరాలు వాళ్ళు కూడా ఉద్ధరిస్తారు. కావున ఈరోజు అత్యంత పరమ పవిత్రమైన రోజున శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం చిన్న బజార్ శ్రీకాకుళంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తుల తాకిడి చాలా విపరీతంగా ఉన్నది. ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు 7 మంది కూడా చక్కగా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులై తీర్థప్రసాదాలు స్వీకరించి తరిస్తున్నారు. అలాగే ధనుర్మాసంలో చివరి రోజుల్లోకి వచ్చాము. రేపటి రోజున కూడార్ స్వామివారికి ఆ యొక్క గోదా తల్లి 108 గంగాళాలతో పాయస నివేదన చేసింది. ఆ యొక్క స్వామివారికి మధుర పాయసాన్ని సేవించి అమ్మవారిని దీవించి ధనుర్మాసంలో ఆఖరి రోజులైనటువంటి భోగి రోజున స్వామివారు ఆ యొక్క గోదాతలిని వివాహం చేసుకున్నారు, ఐక్యం చేసుకున్నారు, కళ్యాణం చేసుకున్నారు. కళ్యాణము అంటే ఐక్యం అవ్వడం. ఇలాగా ఈ పరమ పవిత్రమైనటువంటి రోజులన్నీ కూడా చాలా విశేషమైనటువంటి రోజులు. కావున భక్తులు 7 మంది కూడా దేవాలయానికి వచ్చేసి ఈ పరమ పవిత్రమైనటువంటి రేపు కోడార ఉత్సవంలోని అలాగే భోగి రోజు ఉదయం కళ్యాణ మహోత్సవంలో కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై తరించి కోరుతున్నాం. తీర్థప్రసాదాలు స్వీకరించి తరించి కోరుతున్నాం. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ.